హాయ్ ఎవ్రీవన్, దిస్ డాక్టర్ అఖిల్ ఫ్రమ్ పార్క్లైన్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. సో ఇవాళ మనం వైరల్ ఫీవర్ సీజన్లో తీసుకోవాల్సిన టిప్స్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి వాడుకుందాం. సో వైరల్ ఫీవర్ సీజన్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే మనం చిన్నప్పుడు మన చిన్నపిల్లల్ని వాళ్ళని జ్వరం రాగానే మాట్లాడి స్కూల్ మానిపించి ఒక 2-3 రోజులు ఇంట్లో రెస్ట్ ఇస్తాము వాళ్ళకి, మనం కూడా ఆఫీస్లో లీవ్ అడిగి తీసుకొని రెస్ట్ తీసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. బికాజ్ వైరల్ ఫీవర్కి మన లోపల జరిగే డ్యామేజ్ కన్నా కూడా లక్షణాలు చాలా విపరీతంగా ఉంటాయి. జాయింట్ పెయిన్స్, వీక్నెస్, ఇలా రకరకాలుగా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో వెంటనే మనం ఆపేసి మన ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హైడ్రేషన్ అనేది. డెంగ్యూలో కానీ చికెన్ గున్యాలో కానీ మందులు తక్కువ ఉంటాయి. హైడ్రేషన్, హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా మేము ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవడం, మజ్జిగ కానీ నిమ్మకాయ రసం ఇలాంటివి, అలాగే ఫ్లూయిడ్స్ వాటర్ బాగా తీసుకుంటూ మన ఫ్రూట్స్ అది కూడా బాగా తీసుకుంటూ ఉండాలి. మూడోది ఏంటంటే, జ్వరం వచ్చినప్పుడు ఆ వికారానికి మందులు కూడా కొంచెం నాసియా ఉంటుంది. సో ఫుడ్ ఎక్కువ తీసుకోలేకపోవచ్చు. సో తీసుకునేది మాత్రం చాలామంది పెరుగున్న నిమ్మకాయ తింటారు. నిమ్మకాయలో విటమిన్స్ ఉంటుంది కరెక్టే, కానీ దాని బదులు ఒట్టి పెరుగున్న మన పోషక విలువలు ఉండవు. అందుకే నిమ్మకాయ రసం తీసుకోవాలి. పెరుగున్న కూర కానీ ఏదైనా నంచుకుని మజ్జిగనన్నా తీసుకుంటూ ఉండొచ్చు, అంతేగాని ఒట్టి పెరుగున్న మీ తావకైనా తీసుకోకూడదు. ఇది మూడో విషయం. నాలుగోది ఏంటంటే, వైరల్ ఫీవర్లో డోలో వల్ల ఈ టాబ్లెట్స్ ఏంటనేది మనకు డాక్టర్ గారు ఎలాగో చెప్తారు. దాన్ని బట్టి మనం మందులు వాడుకుంటూ ఈ టిప్స్ అన్ని తీసుకోవడం, తగ్గిన తర్వాత మనం మన న్యూట్రిషన్ మీద, డైట్ మీద, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఆయిల్ అండ్ స్పైసీ ఫుడ్ తగ్గించుకోవడము మనం చూసుకుంటూ ఉండాలి. మనం తినే ఫుడ్ అంతా కూడా టైలర్ చేసుకుని అన్ని విటమిన్స్, మినరల్స్ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మరీ వీక్ వాళ్ళైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మల్టీవిటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేది అలాగా వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా అన్ని రకాలుగా డాక్టర్ మెడికల్ అడ్వైస్ తీసుకుంటూ మనం జాగ్రత్తగా ఉంటూ టిప్స్ తీసుకుంటూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రెస్ట్ అండ్ హైడ్రేషన్. తర్వాత కూడా మనం బాడీకి రెస్ట్ ఇస్తూ ఉండాలి. కొన్నాళ్ళు ఉన్నప్పుడు అవి తీవ్రంగా ఉండొచ్చు. సో అది మనిషికి వేరే అవుతూ ఉంటుంది. వీక్గా ఉన్నంత వరకు కూడా రెస్ట్, హైడ్రేషన్ బాగా తీసుకొని లెస్ కాంప్లెక్స్ ఫుడ్స్ తీసుకోవడం, తర్వాత డైట్ అండ్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయడం వల్ల మనం డెంగ్యూ, ఈ వైరల్ ఫీవర్స్ అన్నింటి నుంచి కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.